చేసిన వారికే తొలుత 28న ఖాతాల్లో డబ్బు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి గారు కూడా మ్యాక్సిమం ఒక చేంజ్ ఓవర్ తీసుకొస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఆయన కూడా కంప్లీట్గా రాష్ట్రం పైన దృష్టి పెట్టినట్టుంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి అసలు రాష్ట్రంలో ఏం జరిగింది, అసలు ఏ గందరగోళంలో ఉన్నాం మనము. గత ప్రభుత్వం ఎంత అగాధంలోకి తీసుకెళ్ళిపోయింది, వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి పెట్టింది. అది ఐఏఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి. ఇప్పటికీ వెలమ ఇది అనేది సిండికేట్లే నడుస్తున్నాయి, సిండికేట్లే నడుస్తున్నాయి. వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది బయట వ్యవహారాలు నడిపిస్తున్నారు. అది ఐఏఎస్లతో కావచ్చు, ఐపీఎస్లతో కావచ్చు, డైరెక్ట్గా వెళ్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారు, పనులు చేయించుకొని వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తకి, చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి కార్యకర్త వరకు కూడా ఎవరికి పనులు అవ్వని పరిస్థితి. జర్నలిస్టులపై దాడి కేసు, మోహన్ బాబు ముందస్తు బెయిల్, పిటిషన్ కొట్టివేత, ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం, విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే, జర్నలిస్ట్ తరపు వాదనలు, పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు, సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం, విష్ణుతో నాకు ప్రాణహాని, నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు, సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక, రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు. హోండా నిస్సాన్ విలీనమయ్యే, మేము మీతోనే మిత్సుబిషి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ, టొయోటో ఫోక్స్ వేగన్ తట్టుకునేందుకే భారత్లో అవకాశాలు అపారం. ఉద్యోగ దరఖాస్తు పైన జీఎస్టీ బాధుడు, అగ్నివీర్ సహా అన్ని అప్లికేషన్ల పైన 18%, బీసీ ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు లేదు, యూపీలోని సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో పన్నుపోటు, పేదల ఆశలే కేంద్రం పెట్టుబడి, ప్రియాంక దరఖాస్తుపై జీఎస్టీని ప్రస్తావిస్తాం ధ్వజం, దరఖాస్తుపై జీఎస్టీని ప్రస్తావిస్తూ ధ్వజం ఎత్తిన ప్రియాంక గాంధీ. సో సిద్దిపేటలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏబీవీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు, సిద్దిపేట మహాసభలో పాల్గొన్న జిష్ణుదేవ్ వర్మ, విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి, దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు. ఇద్దరు ఆదివాసీలకు ఉరి, ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్య, ప్రజాకోర్టులో మరొక గిరిజనుడి హత్య, ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో ఘటన, ఆర్కే స్మారక స్తూపం కూల్చేసిన బలగాలు. మూసి ముందడుగు, ప్రపంచ బ్యాంక్ నుంచి 4100 కోట్ల రుణం, సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం, డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన, రాష్ట్రానికి తాజాగా కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ లేఖ. నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి, అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటల కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమే. ఖరీఫ్ పంట రుణ లక్ష్యంలో 81.5% పంపిణీ, బ్యాంకుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్గదర్శకుడు ముంబైలో కన్నుమూత, చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. సో తెలంగాణ టీవీ పివి నరసింహారావు 21వ వర్ధంతి, పివికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి. పివి సంస్కరణలు దేశానికి మార్గం చూపాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో పివి పుట్టడం అదృష్టం, డిప్యూటీ సీఎం బట్టి. పివి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రముఖులు, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, పివి కుటుంబ సభ్యులు వాణి. ఈ నెల 30న క్యాబినెట్ భేటీ, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్, మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, నగదు బదిలీపై నిర్ణయం, కొత్త ఏడాదిలో సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సస్పెన్స్. నన్ను క్షమించండి, సహనం కోల్పోయి అలా మాట్లాడా,
నేషనల్ మీడియా ప్రశ్నలకు నోరు జారాను. సంధ్యా థియేటర్ ఘటనపై సిపి క్లారిటీ. ఎక్స్ ద్వారా సివి ఆనంద్ పోస్ట్. ఏడాదిన్నరలో 10 లక్షల కొలువులు. సరికొత్త రికార్డు సృష్టించిన ఎన్డీఏ సర్కార్. ఒకేసారి 71,000 మందికి అపాయింట్మెంట్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు. కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంస. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులని చేస్తాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి. స్వయం సహాయక సంఘాలతో ప్రభుత్వం ఒప్పందం. బ్యాంకర్ల దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రజాభవన్లో బ్యాంకర్లతో బట్టి విక్రమార్క సమావేశం. పారిశ్రామికవేత్తలకు ప్రతి ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. 2024 ఖరీఫ్ సీజన్ 44,438 కోట్ల విడుదల చేశాం. RRR నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇది పరిస్థితి. రాజ్యాంగాన్ని రక్షిస్తుండని చంపేశారు. మహారాష్ట్ర పోలీసులపై రాహుల్ తీవ్ర ఆరోపణ. అరెస్ట్ అయిన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణం. పర్బణిలో సిమెంట్తో తయారు చేసిన రాజ్యాంగ నమూనా ధ్వంసం. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్. అసెంబ్లీలో సీఎం ఫడ్నవీస్ ఘటనపై అవాస్తవాలు మాట్లాడారని విమర్శ. అప్రూవర్గా అరవింద్. ఫార్ములా ఈ కార్ రేస్లోని విషయాలన్నీ చెబుతానంటున్న ఐఏఎస్. జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్లు హింట్. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వెల్లడిస్తానని ముందుకు. సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు. మధ్యవర్తుల ద్వారా వర్తమానం. అయ్యయ్యో వద్దమ్మ మొబైల్ యాప్స్ గురించి. సో మొత్తం పాత స్టోరీనే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలపై రిపోర్ట్ ఇవ్వండి. వైద్య పరికరాలు రిపేర్లు స్పీడప్ చేయండి. బీజేపీకి కొత్త చీఫ్. వచ్చే నెల చివరి నాటికి నియమించేలా అధిష్టానం కసరత్తు. సంక్రాంతికి నోటీసు. ఎన్నికల పూర్తి ప్లాన్. సంక్రాంతికి నోటీసులు. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికల పూర్తికి ప్లాన్. సో ఇదిగో ఇదే గోల్డెన్ టైం. మొత్తం బీజేపీ అధ్యక్షుడైతే మార్చే ప్రయత్నంలో బీజేపీ ఉంది. బీజేపీకి కొత్త చీఫ్. రాష్ట్రంలో ప్రతీకార పాలన జరుగుతోంది. త్వరలోనే కవిత జిల్లాల పర్యటన. 18% పెరిగిన సైబర్ నేరాలు. అల్లు అర్జున్కు నోటీసులు. ట్రంప్ కార్యవర్గంలో మరో భారతీయ సంతతికి చోటు. మంచులో మళ్లీ మంటలు.